सोलापुरातील नीलमनगर नेताजी शाळेसमोरील हॉलमध्ये विश्व हिंदू परिषद बजरंग दल आयोजित श्रावण मास निमित्त दासबोध पारायण श्री स औजी लक्ष्मण महाराज यांचे परमशिष्य यादगिरी बोल्लू महाराज यांचे तेलुगू प्रवचन दिनांक 24 जुलै ते 16 ऑगस्ट पर्यंत आयोजन करण्यात आले। या प्रवचनात महिला वर्गाची अधिक भरीव उपस्थिती दिसून आली। या प्रवचनाचा सर्व सोलापुरातील भक्तांनी लाभ घ्यावा असे आवाहन आयोजकांनी केले आहे। कीर्तन भक्ति निर्गुण वासिनाश परमकृत महाराज श्री गणेशाय नमः। भगवंतास कीर्तन प्रिय कीर्तने समाधान होय। बहुधनासी उपाय हरि कीर्तने कलयुगे। कीर्तने ऐकता संदेह पडे सत्य समाधान ते भूरे। नीति न्याय साधन मोरे ऐसे न बोलावे। सकाळ रक्षण ज्ञान सांगे जेने वेदा ज्ञान भंगे। उत्तम सन्मार्ग लागे प्राणी मात्रासी। कीर्तने मादोष जाते कीर्तने होय उत्तम गती। कीर्तने भगवत प्राप्ति यथार्थे संदेह नाही। कीर्तने वाचा पवित्र कीर्तने होय सत्पात्र। हरि कीर्तने प्राणी मात्र सुशील होते। ఇవాళ విషయం కీర్తన భక్తి। కీర్తనంలో కూడా అతను చెప్తాడు ఎవరో కీర్తన చేస్తారు వాళ్ళతోని కీర్తన చేసి ఏమేమైతే మనకు తెలియాలని భగవంతుడు రామదాస్ స్వామి చెప్తారు। కీర్తన చేస్తే పాపాలు పోతా ఉంటాయి। కీర్తన మనం చేస్తా అంటే పాపాలన్నీ కరిగేస్తాడు। మనం ఎన్ని జన్మాలు ఎత్తినే పాపాలనే కదా అవన్నీ పోతా ఉంటాయి। వాళ్ళకు ఉత్తమం ప్రాప్తం అంటే ఉత్తమం అతనికి గతి ప్రాప్తం ఇస్తుంది। దానికోసం వాళ్ళ సంశయమే లేదు। భగవంతుని దగ్గర పోయేది చక్కగా అంటే మన ఆయన దగ్గర పోయేది కీర్తనతో సాగు చేసి భగవంతుడు ప్రాప్తం అవుతాడు। మనకు అది తెలియదు। మనం ఏం చేస్తాం కీర్తన అంటే ఇంకోటి అనుకుంటారు మంది కానీ అది కాదు। అతను అన్నాడు కీర్తనతోని మన మాట పవిత్రం అవుతుంది। మనం ఏం మాట్లాడతాం కదా ఆ మాటకు తాకత వస్తుంది। మనం అంటాం ఈయన మాట్లాడుతుంటే వేదం అంటాం। మనం నువ్వేం వీడియో అట్లా చేస్తామంటారు ఒకరు మానేస్తారు నువ్వు చెప్పిందే వేదం అంటాం। అట్లా కీర్తనతో మాట పవిత్రమైతుంది। మనిషి భగవంతుని దగ్గర అవుతాడు। మనిషి ఏమవుతాడు భగవంతుని దగ్గర అవుతాడు। దగ్గర అయినాక వాళ్ళని చరిత్రవాణం అంటే ఇప్పుడు నాకెంత పేరు చేసి ఉండవు బీకర్ మహారాజు నేను సేవ చేసిన ఉన్నా 32 ఏళ్ళు నిర్మలనగర్ మఠంలో సేవ చేసినందుకు ఇవాళ ఆయన సేవ కోసమే ఇక్కడ నాకు కూర్చోబెట్టింది। అట్లా నాకు అభిషేకించి వచ్చే సేవ చేసిన వాళ్ళంటారు నువ్వు ఏం చెప్తున్నావు మంది ఎట్లొస్తారు అంటాడు। నువ్వు తిసిరి నేర్చినావు తిసిరికి 4 మాటలు నవ్వుతాను అది మీకు చదువుతో నాకు అర్థమైతే లేదు। నువ్వు ఎట్లా చెప్తాను వాళ్ళు మళ్ళా అది పైలట్ మాట్లాడినది అల్లా మళ్ళా నువ్వు తెలుగులో ఇది భాషాంతరం చేసి చెప్తాను అంటే చాలా కాదు అన్నమాట। మళ్ళీ అనుభవిస్తాము అనుభవం ఏంటైతే లేదు మన ప్రత్యేక వాళ్ళకి అనుభవం ఉన్నది। అనుభవం ఏంటి ఎవరికి లేదు। ఆ వృత్తికి ఏమైనా వచ్చి చెప్పిపోతాను అది కాదు। ఇది ఆధ్యాత్మిక ఎట్లా చెప్తా ఆధ్యాత్మిక అట్లా కాదు నేను అనేది। అట్లా అతను చెప్తాడు ఈడ కీర్తనతో ఏకాగ్ర చిత్తంతో భగవంతునాన్ని గురుది నిశ్చయంతోని కీర్తనంతోని శ్రోతలు వ్యక్తలు వీళ్ళ సంశయాలు అన్ని దూరం అవుతాయి। ఇద్దరిది చెప్పేటోళ్ళది సంశయం పోతుంది వినేటోళ్ళది ఇది భగవంతుడు తీసుకుంటాడు మన లోపల సంశయం। తర్వాత మనం అంటాం బ్రహ్మదేవుని పుత్రుడు నారదుడు బ్రహ్మదేవుని పుత్రుడు నారదుడు ఇతను నిరంతర భగవంతుని కీర్తన చేసినందుకు అతనికి మనము నారాయణుడు అంటారు। అంటారమ్మా మన మీద కీర్తన చేస్తుంటే నారాయణ కాదు మీరు మంచిగా ఉండదు అంటే గోడ కాదు గాదే ఉండదు అంటారు। గోడ అని గాది ఒక తీర కనబడుతుంది ధ్యానం పెట్టుకోండి। దానికి 4 కాళ్ళు ఉన్నాయి గోడకు గాదికి 4 కాళ్ళు ఉన్నాయి। దానికి ఒక తోక ఉన్నది దీనికి ఒక తోక ఉన్నది దాని 2 చెవులు అంతనే ఉన్నది పరగ్గాని గాది
అంతలే మనిషి బతకడు, కలాస్ అవుతాడు, గోడ తగది. ఆ గోడ మీద కూర్చొని ఎవరు స్వారం చేస్తారు కదా, వాడు గెలిచిండు. ఆ గోడ అంటే కింద వాడకు నేను గెలిచిన బిడ్డ అంటే నేను గాడి తంతది. దాని గాడితో ఒక గుణం ఉన్నది, అది కచరా అంతా తినొస్తుంది. తినొచ్చినా కానీ దాని దగ్గర ఒక ఏం గుణం ఉన్నది అంటే అన్న అది మంచిదే తప్పదు. బోరింకాయ దాని దగ్గర ఒక గుణం ఉన్నది, మనతో అది లేదు. మనం ఏం చేస్తాను, నోట్ల పుడిలు వస్తాను, అది వస్తాను. ఎట్లున్నది కథ? గాడికున్నంత తెలివి మనకు లేదు. మనము అది వేసుకుంటాను, వాసన వస్తుంది. ఆ వాసన అడుగుంట ఏం వాసన పప్పు కట్టిమని నువ్వు దర్శనం జాగ్రత్త సరేగా. నేను నీకు అదే అవడం కాదు. గాలి పెడి కదా అది ఇట్లా తుమ్మి ఉడుకుతుంది రాత్రికి. అట్లా అతను చెప్తాడు, కీర్తన చేసేటప్పుడు అతనికి మనం నారాయణ అంటాము, అట్లా భగవంతుని రూపాలు అంటాము. అట్లా మహాత్ముడు మన మనిషి రూపంలో వస్తాడు, మనిషి రూపంలోకి భగవంతుడు ప్రాప్తం అవుతాడు అది చెప్తారు. అందుకే భగవంతుడు ఒక యాద తుకారాం మహారాజ్ చెప్తాడు, బోలే కైసే చాలే ప్యాచే పాలే ఉండాలి. తుకారాం మహారాజ్ ఏమంటాడు, ఎవరెట్లా మాట్లాడుతాడు బిడ్డ, వాడు మనిషి ఉండాలి, ఎవరు ఉండాలి, వాడు ఎట్లా మాట్లాడుతాడు అట్లా నడతాడంటే వాడు కాలు మొక్కాడు. తుకారాం మహారాజ్ చెప్తాడు, జగద్గురు ఉన్నాడు కదా ఎప్పటి తెలుసుకోవాలన్నాడు, ఇవన్నీ ఏం చూడకన్నాడు. వాడు ఎట్లా మాట్లాడతాడు అట్లా నడతాడంటే వాడు కాలు మొక్కు, వాడు ఆశీర్వాదించకుండా వాడు ఇంకా నాకు గురువు అతను ఆశీర్వాదిస్తాడంట. మాస్టర్ ఇంకా చెప్తుండదు, మనం అది వింటాను. ఏ మొక్కలు మొక్క మీ పాప మీదనే మాకు నేను మాటనే ఉంటుంది. పాపాలు తీసి ఇంటికి కడగాలంటే గుడి దగ్గర పోతేనే పోతాయి. గుడి దగ్గర పోతేనే అంటే దానికోసం అతను చెప్పిండు. ఇట్లా కీర్తన చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారప్ప, ఇట్లా చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఇట్లా క్లియర్ అయిన వాళ్ళు ఎవరు. అట్లా నేను చెప్తాను, కీర్తన చేసిన భక్తులు ఎవరు ఉన్నారు అతను చెప్తాడు. కీర్తన చేసినప్పుడు సక్కుబాయికి కీర్తన భక్తి చేసి సక్కుబాయి కాన్పు చేయించి భగవంతుడు వచ్చాడు. ఆ కాలం ఆడవాళ్ళు ఎక్కడ లేకుండే, ఈ పల్లెకొక్కలుంటే ఆ పల్లెకొక్కలుంటే అట్లా సక్కుబాయి కాన్పు చేయించి భగవంతుడు వచ్చాడు. మనం అంటాం భగవంతుడు ఎంత వస్తారా, భగవంతుడు నడవది, భగవంతుడు నడవది. మనమే ఇట్లా కాని పైన ఉంటాయి మాత్రమే వాళ్ళు వచ్చేది. ఏమో కథ